గుడిలో లక్ష్మి కనిపించిందని వీర్రాజు అంబికకి ఫోన్ చేసి చెప్పడంతో అంబిక లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ లక్ష్మి గుడికి ఎందుకు వెళ్ళినట్టు, అది మళ్ళీ ఏదైనా చేయబోతుందా, ఎలాగైనా సరే అది ఎందుకు గుడికి వెళ్ళిందో తెలుసుకోవాలని చెప్పి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, ఆ లక్ష్మి గుడికి వెళ్ళిందట, అది గుడికి కంగారుగా వెళ్ళిందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవడం వల్ల మనకి ఏదైనా యూజ్ ఉంటుందేమో చూడు సుభాష్ అని చెప్పి అంబిక సుభాష్కి చెబుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరా అని చెప్పి తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల అంతా కూడా ఎంత వెతికినా సరే అతను కనిపించకపోవడంతో లక్ష్మి తిరిగి గుడి దగ్గర నుండి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. సుభాష్ గుడికి వచ్చేసరికి అప్పటికే లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో అంబిక, ఆ లక్ష్మి ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోయింది, తను ఎందుకు గుడికి వచ్చిందో, ఎవరి కోసం వెతుకుతుందో కనిపెట్టి త్వరలోనే నీకు చెబుతానని సుభాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అంబిక, అసలు ఈ విహారీ లక్ష్మి ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. మొన్న సహస్రకు అక్క ఫంక్షన్ చేసిన రోజు కూడా విహారీ ఫోన్ మాట్లాడుతూ టెన్షన్గా కనిపించాడు. విహారీ ఏదైనా నిజాన్ని మా అందరి దగ్గర దాస్తున్నాడా అని చెప్పి అంబిక వీళ్ళిద్దరి మీద ఒక కన్నీయాలని ఆలోచించడం మొదలు పెడుతుంది. మరోవైపు విహారీ యమునని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తాడు. ఏం జరిగింది బాబు అని చెప్పి పండు అడగడంతో గుడిలో అమ్మకు ఫిట్స్ వచ్చాయని చెప్పి విహారీ చెబుతూ ఉండడంతో ఇకప్పుడు వస్తా చారుకేస వాళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. పోనీ డాక్టర్ని పిలిపించకపోయావా విహారీ అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. ఇక దాంతో వద్దులే వస్తా, ఇప్పుడు ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగానే ఉంది, కాస్త నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, నేను ఈవిడ ఒంటరిగా గుడికి వెళ్తున్నప్పుడే అనుకున్నాను, ఈవిడకి అసలే మూర్ఛ రోగం కదా, ఎక్కడ మూర్ఛ వచ్చి పడిపోతుందేమోనని అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అత్తయ్య అని చెప్పి విహారీ సీరియస్గా అరుస్తూ ఉంటాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందిరా, మొన్న కూడా ఫంక్షన్ రోజు ఇలాగే మూర్ఛ వచ్చి పడిపోయింది, ఈరోజు కూడా గుడికి వెళ్ళి పడిపోయింది, ఈవిడ గారికి ఉన్న రోగం ఏంటో కానీ ఈ రోగం వల్ల ఇంట్లో అందరినీ కూడా చంపుకు తింటుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అత్తయ్య మా అమ్మకున్న ఈ వ్యాధి వల్ల ఎవరిని కూడా తను ఇబ్బంది పెట్టడం లేదు కదా, తనే బాధపడుతుంది, అయినా మా అమ్మని జాగ్రత్తగా నేను చూసుకుంటాను, మీరెవరూ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అదేంటి బావా అలా అంటావు, అత్తని చూసుకోవడానికి నేనున్నాను కదా అని చెప్పి సహస్ర, అయినా నువ్వు కూడా ఏంటమ్మా, అత్తయ్య అసలే ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు ఎందుకు ఇంకా నీ మాటలతో ఇబ్బంది పెడుతున్నావని చెప్పి మీరు వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉండండి అత్తయ్య, మీకోసం నేను జ్యూస్ చేసి తీసుకొస్తాను అని చెప్పి సహస్ర జ్యూస్ చేసి తీసుకుని వస్తుంది. అత్తయ్య తాగండి అత్తయ్య అని చెప్పి సహస్ర దగ్గరుండి యమున చేత తాగిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి యమునని అడగడంతో, పర్వాలేదు లక్ష్మి, ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక తర్వాత పద్మాక్షి సహస్రను తన గదిలోకి తీసుకొని వెళ్ళి, నీకేమైనా పిచ్చి పట్టిందానే, నువ్వు ఆ యమునకి సేవలు చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ నీకు ఒక విషయం అర్థం కావడం లేదు, బావకి అత్తయ్య అంటే ప్రాణం, అందుకే అత్తయ్యకి సేవలు చేస్తున్నట్టుగా నటిస్తూ నేను ముందు అత్తయ్యకి దగ్గర అవుతాయి, అప్పుడు బావ మనసులో కూడా నెమ్మదిగా స్థానాన్ని సంపాదించుకోవచ్చు కదమ్మా, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అవుని, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నేను ఇందాక అలా రియాక్ట్ అయి ఉండకూడదు, అసలే విహారీ గడికి నీ మీద ఎటువంటి ఇంప్రెషన్ లేదు, ఇప్పుడు నేను కూడా ఇలాగే మాట్లాడితే వాడికి మన మీద ఇంకా కోపం ఎక్కువ అవుతుందేమో అని చెప్పి ఇక నుండి నేను కూడా నా నోటిని కంట్రోల్ చేసుకుంటాను అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటుంది. ఇక అంతా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విహారీ లక్ష్మి ఇద్దరు మాత్రమే యమున దగ్గర ఉంటారు. యమునమ్మ గారిని అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలని చెప్పి లక్ష్మి వివరాలు అడగడానికి ప్రయత్నిస్తూ, అవునమ్మా, అసలు అంత హఠాత్తుగా మీకు ఫిట్స్ ఎందుకు వచ్చాయి, కలవకూడని వాళ్ళని ఎవరినైనా కలిసారా, అందుకే టెన్షన్ వల్ల అలా జరిగిందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు రాజశేఖర్ని గుర్తు చేసుకొని యమున భయంతో వణికిపోతూ ఉంటుంది. తనకు చెమటలు పడుతూ ఉంటాయి. ప్లీజ్ లక్ష్మి, ప్లీజ్ కాసేపు నన్ను విశ్రాంతి తీసుకొనివ్వండి,
ఎవరు కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే, పదలక్ష్మి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి విహారీ లక్ష్మిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. డెఫినెట్గా ఎవరైతే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆ వ్యక్తిని ఈ యమునమ్మ గారు చూసే ఫిట్స్ వచ్చి పడిపోయారు విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటే, అవును లక్ష్మి, నువ్వు చెప్పింది నిజమే. ఆ వ్యక్తిని దూరం నుండి నేను కూడా చూశాను, కానీ అతను ఎవరో ఏంటో గుర్తుపట్టలేకపోయాను. దగ్గరికి వెళ్ళేసరికి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎవరు అతను? అసలు ఎందుకో అమ్మ అతను చూసి అంతలా భయపడుతుంది. ఎలాగైనా సరే వాడి వివరాలు తెలుసుకోవాలి లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటే, ఖచ్చితంగా రేపటి నుండి అదే పనిలో ఉందాం విహారీ గారు. వాడెవడో తెలుసుకుందాము. యమునమ్మ గారికి అతని వల్ల ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మన మీదే ఉంది అని చెప్పి లక్ష్మి విహారీకి చెబుతూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి, సహస్ర ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. సహస్ర అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేసి, రోజుల వయసున ఒక బాబు 6 నెలల్లో మనకి కావాలని చెబుదామని చెప్పి అంటూ ఉంటుంది. డాక్టర్ స్రవంతికి ఫోన్ చేసి, డాక్టర్ 6 నెలల తర్వాత రోజుల వయసున్న మగబిడ్డ మాకు కావాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ డాక్టర్, సరే పద్మాక్షి గారు, అదంతా నేను చూసుకుంటాను. 3 నెలల గర్భిణిగా చాలామంది మన హాస్పిటల్ని విజిట్ చేస్తున్నారు. వాళ్ళలో ఎవరికో ఒకరికి మగబిడ్డ ఖచ్చితంగా పుడుతుంది. వాళ్ళతో మాట్లాడి డబ్బిస్తానని చెప్పి మీరు అడిగినట్టుగా ఆ బిడ్డను పుట్టగానే మీకు అప్పగిస్తానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పద్మాక్షి ఫోన్ పెట్టేస్తుంది. అవునమ్మా, లక్ష్మి కడుపులో ఎలాగో నా బిడ్డ పుడుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు వేరే మగబిడ్డ మనకెందుకమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అది కాదే, ఇప్పటి వరకు ఆ లక్ష్మిలో ఎటువంటి సిమ్టమ్స్ లేవు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ దానికి సరోగసి చేసినా కూడా అది ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇంకా 3 నెలలు టైం పడుతుంది. ఈ లోపల నీకు నెలలు దాటిపోతాయి. ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరినీ కూడా నువ్వు 3 నెలల గర్భవతివని మేనేజ్ చేశాము. 6 నెలల తర్వాత ఎవడో ఒక మగబిడ్డను తీసుకువచ్చి ఆ బిడ్డ నీకే పుట్టాడని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేద్దాము. అప్పుడు విహారిని నిన్ను ఎవరు కూడా విడిదీలేరు. ఆ లక్ష్మి సంగతి తర్వాత చూసుకుందామని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి రత్తాలు వాళ్ళిద్దరి మాటలు వినేస్తుంది. అంటే సహస్రమ్మ గారు కడుపుతో లేరన్నమాట. ఇన్ని రోజులు వీళ్ళంతా నాటకం ఆడారా అని చెప్పి అమ్మగారు, అయ్యగారు, ఘోరం జరిగిపోతుంది అని చెప్పి రత్తాలు పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది. సహస్ర, పద్మాక్షి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఏమైంది రత్తాలు, ఎందుకు అలా అరుస్తున్నావని చెప్పి విహారీ అంటూ ఉంటే, విహారీ బాబు, మీకు సహస్ర అమ్మగారు చాలా అన్యాయం చేస్తున్నారు. నిజానికి అసలు ఆవిడ ప్రెగ్నెంటే కాదు, ప్రెగ్నెంట్ అయినట్టుగా నాటకం ఆడారు. అంతేకాదు, ఈ 3 నెలలు మేనేజ్ చేసినట్టుగానే ఇంకొక 6 నెలలు కూడా మేనేజ్ చేసి 9 నెలల తర్వాత ఒక మగబిడ్డను తీసుకువచ్చి ఆ బిడ్డ తనకే పుట్టాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి రత్తాలు చెప్పగానే, అబద్ధం, అది కావాలనే అబద్ధం చెప్తుంది, మేము మాట్లాడుతుంది ఆ విషయం గురించి కాదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్, రత్తాల గురించి నాకు బాగా తెలుసు. నా చిన్నప్పటి నుండి తను మన ఇంట్లో పని చేస్తుంది. తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడే నేను డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారీ డాక్టర్ని పిలిపించడంతో పద్మాక్షి, సహస్ర ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. డాక్టర్, ఒక్కసారి మీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి పద్మాక్షి డాక్టర్ని పక్కకు పిలుస్తూ ఉంటే, ఎందుకు ఆవిడ్ని కూడా ఏదో ఒక రకంగా మేనేజ్ చేయడానిక అని చెప్పి విహారీ, ఏం అవసరం లేదు, ఇప్పుడే మీరు చెక్ చేసి చెప్పండి అని అంటూ ఉంటే డాక్టర్ సహస్ర చేయి పట్టుకొని చెక్ చేసిన తర్వాత ఈవిడకి అసలు ఎప్పటికీ పిల్లలు పుట్టరు, ఎందుకంటే ఈవిడకి అసలు గర్భసంచి లేదు అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తారు. ఇక దాంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే సడన్గా ఉన్నట్టుండి లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక దాంతో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, కానీ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇప్పుడు తనకు 3వ నెల అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక అలా లక్ష్మి ప్రెగ్నెంట్ అని, సహస్ర ప్రెగ్నెంట్ కాదని తెలిసి విహారీ షాక్లో ఉండిపోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.